Audio Jungle. హలో ఎవరబ్బా ఈ టైంలో? వా వదినా దాదా దాదా ఈ బాగున్నావా తల్లి? అడుకోపో. ఇప్పుడు వచ్చినావు వదినా? అన్నయ్య ఆఫీస్కి వెళ్ళిండా? రా వదినా దాదా దా. పిల్లలు బాగుండ్రా? అందరు బాగున్నారు. కూర్చో. ఓకే, కూర్చో కూర్చో కూర్చో. ఎప్పుడు వెళ్ళినావు ఏంటి? ఇంకో ఫోటో తీసుకో. మార్నింగ్ వెళ్ళినాము ఒకసారి, చాలా రోజులైంది. ఇక ఫ్రూట్స్ తెచ్చిన వదిన పిల్లలకు. ఓకే థ్యాంక్ యూ. ఎందుకక్క ఫార్మాలిటీస్ అన్నీ వదినా? ఏం చేద్దాం? చెప్పు తల్లి, ఏంది విశేషాలు? మా అన్న బాగున్నాడా? అన్న బాగుండు. ఏంటో దినా రావడమే మానేసినావు ఈ మధ్య. ఎంత కుండ మార్పిడి పెళ్ళైతే మాత్రం ఇల్లు మర్చిపోతావా ఏంటి? అసలు కుండ మార్పిడి పెళ్ళి అంటే ఏంటి? కుండ మార్పిడి పెళ్ళి అంటే మా అన్నయ్య ఉన్నాడు కదా, అంటే మీ డాడీ మా అన్నయ్యని అది చేసుకుంది, వాళ్ళ అన్నయ్యని నేను చేసుకున్నాను, అది దాన్ని కుండ మార్పిడి అంటారు. ఓకేనా? ఇప్పుడు ఇద్దరం కూడా ఎవరి మీద ఎవరు పెత్తనం చెలాయించుకోలేకుండా అది వదినే అవుతుంది, నేను వదిననే అవుతాను అనమాట. అట్లా అందుకే మేము ఏం చేసినాం తెలుసా, ఒక నెల అది పెద్దది, ఒక నెల నేను పెద్దది. సో మీ మమ్మీ ఛాన్స్ అయిపోయింది. ఈ నెల నేను మీ మమ్మీని ఫుల్ సదాయిస్తాను. ఇప్పుడు తినే నా ఆడపడుచు. మనం సాగించుకుందాం మీ మమ్మీని. నీకేమేమి ఉన్నాయో చెప్పు, నేను అన్ని క్లియర్ చేస్తాను. ఓకే, మనం మీ మమ్మీని బాగా ఏడిపిస్తాం. ఇక మీరు ఏం చెప్పినా నేను చేయాల్సిందే, ఇక తప్పదు మరి. ఓకేనా? కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మళ్ళీ 1 month అయిపోయాక నెక్స్ట్ మంత్ నా దేశమా, మీరు ఏం చెప్పినా అప్పుడు నేను చేయాల్సిందే. చెప్పు. సరే, ఇంకా చెప్పమ్మా. షాపింగ్కి వెళ్దాం అనుకుంటున్నా. ఏమైనా తెచ్చుకొచ్చినావా? ఖాళీ బ్యాగ్ పట్టుకొచ్చినావా? ఏమైనా క్యాష్ పట్టుకొచ్చినావా లేదా? మీ అన్నయ్య నాకు ఇస్తే కదా అసలు. నా ఏటీఎం కూడా మీ అన్నయ్య దగ్గరనే ఉంది. మీ అన్నయ్య నాకు ఇస్తే కదా అసలు. అవును, మా అన్నయ్య ఎందుకు ఇస్తాడు? అమ్మాయికుడు పాపం, నువ్వే లాగేసుకుంటావు అన్ని. మా అన్నయ్యకి చెందొచ్చు. అమ్మా, ఇక్కడ మా అన్నయ్య ఉన్నంత అమాయకుడు కాదు ఆడ మీ అన్నయ్య. అవును, నేనే అనుకోవాలి మా అన్నయ్య అమ్మాయికుడు, మీ అన్నయ్య అమ్మాయికుడు అని. మా అన్నయ్యనేమో వారే పెళ్ళప్పుడు చక్కగా అన్నిటికీ హెడ్డింగ్ చేయరా, పిల్ల చదువుకున్నది, మంచిగా గుణవంతురాలు, అందంగా ఉంది అని బుద్ధులు చెప్తే వాడేమో ఏకంగా నేను ఏదో చెప్పాను, ఏమని, హెల్త్ మినిస్టర్ పోస్టు ఇవ్వరా, హోమ్ మినిస్టర్ పోస్ట్ ఇవ్వరా అని చెప్పాను. వాడు ఎంతేదో కాకపోతే ఫైనాన్స్ మినిస్టర్ పోస్ట్ ఇచ్చి తగలబడ్డాడు. ఫైనాన్స్ గట్టిగా ఉంటేనే మిగిలిన పోస్టులు అన్ని కూడా బాగుంటాయి. మీ అన్నయ్య ఇచ్చిండా ఏమన్నా నాకు చెప్పు. నీకు తీసుకునే తెలివి లేకపోతే మా అన్నయ్య ఇవ్వకపోతే ఏం చేస్తాడు? కరెక్టే. సరే, అదంతా తర్వాత. కానీ ఏమైనా తిన్నావా లేదా? నేను వచ్చేటప్పుడు మార్నింగ్ ఉప్మా చేసుకొని తినేసి వచ్చాను. సరే, బిర్యానీ తిందామా? బిర్యానీయా? ఓకే సరే, ఇంకేమిటి కానీ. సరే, కరెక్టే. ఈరోజు కరెక్టే, నాది డే ఈరోజు. చెప్పు. కనీసం నేను బిర్యానీ చేస్తా కానీ చిట్టి నీకేం కావాలనే? ఆర్డర్స్ ఇస్తున్నారు. పన్నీర్ కర్రీ, నా కూతురికి మంచూరియా. నాడు లేట్ ఎందుకు, ఫటాఫటా చేసి తర్వాత షాపింగ్ కి పోదాం. ఏం చేస్తాం, కోరి మరీ తెచ్చుకున్న వదిన, మరి ఇక కాదనక చేస్తామా? పుట్టింటికి వచ్చినా గానీ నేనే పనులు చేయాల్సి వచ్చేస్తుంది. అంతా నా తలరాత. వచ్చే నెల నేను చేస్తానులే. సరే, ఓకే, చేస్తా. ఇంకా తల్లి, ఎగ్జామ్స్ మంచిగా రాసినావా? మంచిగా చదువుకోవాలి. ఓకేనా? ఇంకా షాపింగ్కి వెళ్దామా మనం? ఏం కనిపించాలి నీకు? లాంగ్ ఫ్రాక్స్. ఓకే, నీకు లాంగ్ ఫ్రాక్స్, నేను శారీ అన్నీ మీ మమ్మీ కడుతుంది డబ్బులు. ఓకేనా? మనం ఎంజాయ్ చేద్దాం. డ్రాయింగ్ మెటీరియల్స్ కావాలి మమ్మీ. ఓకే ఓకే, అతను అడుగుతాం మరి కూడా. ఓకేనా? మమ్మీ ఫస్ట్ ఎవరు తీసుకురు? వదినా. దావది దేబట, మీరు ఆడుకోండి. అయిపోయిందా మేడం వంట? అయిపోయింది. గుడ్ గుడ్ గుడ్. సరే, షాపింగ్కి వెళ్దాం. నా దగ్గర ఏటీఎం లేదు వదినా. ఏం కాదు, ఉంటాయి. ఎందుకు లేవు? ఆడపడుచు కట్టం సగం దుబ్బలే. అయ్యా, మీ అమ్మలు ఏమిచ్చిరమ్మా నాకు? ఏముంది, తీసుకున్నావా లేదా? ఆడపడుచు కట్నం తీసుకున్నావు కదా, ఇప్పుడు అది. ఆడపడుచు అంటే ఉట్టేనే అనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావు అసలు? మా ఆయన ఏమేం చేస్తాడో అలా సగం నువ్వు చెయ్యాలి. మా ఆయన నాకు షాపింగ్ చేపిస్తాడు కాబట్టి అలా సగం పే నువ్వు చేయదు. లక్ష్మి
అత్త వాళ్ళు మమ్మీ వాళ్ళు మంచి ఫ్రాక్స్ ఇస్తాను తెలుసా నాకు. ఊరికి నీకా పిచ్చిదా బిల్లు కట్టేది నీ మమ్మీనే. ఏం కాదు ఫ్రాక్స్ అయితే వస్తున్నాయి ఇంకా. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. లక్కీ వాటర్ దే బేటా. థ్యాంక్స్ అదేనా, మస్తు షాపింగ్ అయిపోయింది. కూర్చో. తల్లిగారింటికి వచ్చిన ఇప్పటికైనా ప్రశాంతంగా 10 నిమిషాలు పడుకోవచ్చా? పడుకోదినా, నేనేమైనా వద్దన్నానా? నైట్ డిన్నర్ ఒకటి ప్రిపేర్ చేసి పడుకోవా ప్లీజ్ ప్లీజ్. అమ్మా